అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా వీరికి జరగబోయేటటువంటి ఒక విచిత్రమైన సంఘటన గురించి అయితే ఈ రోజున మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అలాగే ఆరోగ్యం, విద్య, ఇటువంటి ప్రధానమైన అంశాలన్నీ కూడా ఈరోజు మీ యొక్క జీవితంలో ప్రభావితం అనేవి చేయబోతున్నాయి. రేపటి రోజున ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా మీరైతే ఈ వీడియోకి చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ఈ రోజున మీ ఇంట్లో జరిగేటటువంటి ఒక ప్రధానమైన అంశం ఏదైతే ఉంటుందో, ఈ రోజున ఉదయం నుండి మీకు తెలియనటువంటి నిజాన్ని బయటపెట్టే విధంగా, అలాగే ఈరోజు చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి పెరుగుతాయి. అంటే నిద్ర లేచింది మొదలు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండటం, ఏదో ఒకటి సాధిస్తాము అనేటటువంటి ధైర్యం అనేది కలగటం. కొంతమందికి ఇదంతా కూడా ఒక హెచ్చరికలాగా ఉండవచ్చు. అయితే మరికొంతమందికి ఇది భగవానుడు ముందుగానే ఇచ్చేటటువంటి ఒక సంకేతంగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ఉదయం నుండి గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. చంద్రుడు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా చాలా మంచి ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాడు. అలాగే శని భగవానుడు ఈ రాశివారిపై తన యొక్క దృష్టి నుండి ఎవరు అంటే మీ వారు ఎవరు మీ ముందు నటిస్తున్నారు అనేటటువంటి విషయాలన్నీ చాలా స్పష్టంగా తెలియపరిచే విధంగా చేయబోతున్నాడు. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ వలన ఈరోజు మీ యొక్క జీవితం అంతా కూడా తలకిందులు అయ్యేటటువంటి పరిణామం అయితే కనిపిస్తుంది. అయితే ఆ స్త్రీ మీకు తెలియనటువంటి వ్యక్తి, మీ యొక్క కుటుంబానికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే బంధువుల్లో ఎవరో ఒకరు అయి ఉండవచ్చు, లేదా మీతో చాలా మధురంగా మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి అయినా కూడా ఉండవచ్చు. కానీ మీ యొక్క జీవితంలో మీ మనసులో ఉన్నటువంటి వారు అనుకున్నట్లుగా ఉండదు. ఈ స్త్రీ ద్వారా మీకు ఒక వార్త, ఒక మాట, లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే చేరుతుందన్నమాట. అయితే ఆ యొక్క విషయం విన్న తర్వాత మీరు కొన్ని నిమిషాలైతే ఏం మాట్లాడాలో ఏది కూడా అర్థం కాక నిశ్శబ్దంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే భయపడవలసినటువంటి అవసరం కూడా ఏదీ లేదు. ఎందుకంటే ఈ యొక్క పరిణామం మొదట కాస్త మీకు కఠినంగా కనిపించినా కానీ చివరికి మీకు నిజమనేది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం అయితే ఉంది. ముగ్గురు వ్యక్తులు అంటే ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడ వ్యక్తులు మీ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మీ యొక్క పూర్తిగతి అనేది చూసి, అలాగే మీ యొక్క కుటుంబంలో మీరు నిలబడటం చూసి, మీకు ఉన్నటువంటి గౌరవం చూసి వారిలో అసూయ అనేది పెరిగిపోతుందన్నమాట. ఆ ముగ్గురు పేర్లు ముఖ్యంగా ఇటువంటి అక్షరాలతో ప్రారంభం అవుతాయి. తప్పకుండా తెలుసుకోండి. ఆ వ్యక్తి మగ వ్యక్తి ఉంటారు కదండి, ఆ యొక్క మగ వ్యక్తి పేరు వచ్చేసి ఆర్ అనేటటువంటి లెటర్, ఎస్ అనేటటువంటి లెటర్, కే అనేటటువంటి లెటర్, ఈ యొక్క అక్షరాలతో ఏదో ఒకటి అయి ఉండవచ్చు. ఇంకా యొక్క ఆడ వ్యక్తి పేరు వచ్చేసి ఒక లేడీ అనమాట. అంటే ఇద్దరు వ్యక్తులు లేదంటే ఆడ వ్యక్తి అనేటటువంటి అందులో మొదటగా ఉండేటటువంటి ఒక ఆడ వ్యక్తి పేరు వచ్చేసి ఎంఆర్ అనేటటువంటి లెటర్లు, లేదంటే ఎల్, ఇంకొక రెండో వ్యక్తి పేరు వచ్చేసి ఎంఎస్, లేదంటే ఆర్ అనేటటువంటి అక్షరంతో మీకు తెలిసినటువంటి వ్యక్తుల పేర్లు అనేవి కూడా ఈ యొక్క పేర్లు అక్షరాలు గుర్తొస్తే కనుక వారి యొక్క మాటల విషయంలో మీరైతే 2-3 రోజుల వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఏం చెప్పకపోయినా కానీ మీ యొక్క మనసులో
గందరగోళాన్ని పెంచాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అయితే రేపటి రోజున ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య, సాయంత్రం 6 గంటల నుండి ఈ మధ్యలో ఒక ఫోన్ కాల్ ద్వారా సమాచారం అనేది మీ ముందుకైతే వస్తుంది. ఇది డబ్బు, కుటుంబం లేదంటే ఒక పని, మీ యొక్క కుటుంబం గురించి వచ్చేటటువంటి అవకాశం అన్నమాట. అయితే కొంతమందికి చెప్పాలంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని మరలా కదలబోతుంది. ఒక సమాచారం అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త అనేది వస్తుంది. అయితే అందరికీ కూడా ఒక సూచన అనేది చెప్పలేం కదండి. మీ యొక్క ప్లాన్స్ అందరికీ కూడా అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకండి. ఇదంతా కూడా మీకు ఉన్నటువంటి పని పూర్తయ్యే వరకు కొంచెం నిశ్శబ్దంగా ఉండటం అయితే చాలా మంచిది. అలాగే ఈ రోజున మీకు శనివారం కావడంతో తప్పకుండా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇంకా తొలి ఏకాదశి కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే హనుమాన్ కూడా ప్రార్థిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా కూడా చదవడం లేదంటే కనీసం వినడమైనా చేసుకోండి. హనుమాన్ నామ జపం అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలు చదవడం అసలు మర్చిపోకండి. ఈరోజు వైష్ణవ ఆలయాలను దర్శించుకోండి. మీ యొక్క జీవితంలో శుభప్రదంగా కూడా ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి ఇంటి ముందు చల్లుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఈ రోజున మీరు కొన్ని దానాలు కూడా చేయటం వలన చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే అరటి పండ్లు ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానివలన శుభ ఫలితాలు అనేవి రెట్టింపు అవుతాయి. అలాగే ఈ రోజున తప్పకుండా మీకు అనుకూలమైతే కొన్ని విషయాల్లో ఎక్కువగా ఈ యొక్క రాశివారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మేము చెప్పే ఈ యొక్క చిన్న మంత్రము అనేది మీకు మీ యొక్క జీవితాన్ని కూడా మార్చేయవచ్చు. అలాగే మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ చేయడానికి ఎంతో రీచ్ అవుతుంది. కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అనేది కొనసాగిద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల ఎన్నో ఆలోచనలు నిండిపోయి ఉన్నప్పటికీ మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఎవరికైనా కానీ నమ్మితే హృదయంతో నమ్ముతారు. ఒక్కసారిగా మోసం అనేది చేస్తే కనుక తిరిగి వారి యొక్క మొహం అనేది కూడా చూడరు. మీ యొక్క స్వభావం అనేది ఇలా ఉంటుంది. అయితే చాలాసార్లు అందరికీ కూడాను మంచి చేయాలని చెప్పేసి వెళ్ళి మీరైతే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి రోజులు చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్య వచ్చేసి 4, 8 ఈ 2 సంఖ్యలు ఈ రోజున మీకు చాలా శుభసూచకంగా కనిపిస్తున్నాయి. ఫోన్ నెంబర్లు అయినా కానీ లేదంటే ఏదో ఒక సమయంలో ఎక్కడికైనా ఈ యొక్క సంఖ్యలు అనేవి కనిపిస్తాయి. మీకు ఒక మంచి సంకేతంగా ఈరోజైతే భావించుకోవచ్చు. ఇక కలిసి వచ్చేటటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, పసుపు, పింక్ ఈ రంగు దుస్తులు ధరించడం వలన మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. కనీసం ఈ రంగులతో కూడినటువంటి చేతి రుమాలైనా మీ దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళడం అయితే చాలా మంచిది. ఇక అలాగే ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే ఈ యొక్క దిశలో అనేది పనిచేస్తే ఈ దిశలో మీరు ఏదైనా కానీ పని కానీ మీ యొక్క దిశకు సంబంధించిన ప్రయాణం కానీ మంచి ఫలితాలను అయితే మీకు తీసుకువస్తుంది. అలాగే ఈ రోజున చిన్నపాటి ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. అలాగే పెద్ద ప్రయాణాలు కొంచెం ఆపుకోవడం ఈ రోజు వరకు చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు పనిచేయడం, ఆలయ దర్శనం కోసం చేసుకునేటటువంటి ప్రయాణాలు మీకైతే శుభకరంగా ఉంటాయి. ఇక ఈ రోజున ఉదయం నుండి గందరగోళంగా మొదలవ్వచ్చు. ఒక పని ఏదైనా కానీ ఆలస్యం అనేది కావచ్చు. ఎవరో ఒకరి పేరు మీ మీద, ఒకరి మాట మీ యొక్క మనసుకు తగిలేటటువంటి ఆ యొక్క అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తారుమారవుతాయి. మొత్తంగా ఈ రోజున మీరైతే ఏదైనా ఒక విష్ణు ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకోండి. అలాగే
ఇలా దర్శించుకోవడం చాలా మంచిది. మీ యొక్క భయాలన్నీ తొలగిపోతాయి. ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క మనసులో ఉండేటటువంటి కోరికను స్వామివారికి చెప్పుకుంటూ ఉండండి. ఇక అలాగే రేపటి రోజున తెల్లవారితే మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ యొక్క విషయాల గురించి మీరైతే తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే మీరు ఈ యొక్క సమయం అయితే ఈ వీడియోని ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున చెప్పబోయేటటువంటి ఈ యొక్క విషయం మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా వరకు ఒకరికి సరిపోవచ్చు, ఇంకొకరికి అంతా కూడా సరిపోకపోవచ్చు, హెచ్చరికలాగా కూడా ఉండవచ్చు. అయితే భగవంతుడు ముందుగా మీకు ఏదో ఒకటి సంకేతాన్ని అయితే చూపిస్తూ ఉంటాడు కదండి. తెల్లవారిన తర్వాత మీ ఇంట్లో ఒక వింత వాతావరణం అనేది మీకైతే కనిపించవచ్చు. అంటే చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మీకైతే కనిపిస్తాయి. మాటలు సాధారణంగా మొదలై చివరకు మనసులో భారంగా మిగిలిపోతాయి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొంతకాలంగా మీ యొక్క అడుగులను గమనిస్తూ ఉన్నారు. మీరు ముందుకు వెళ్ళాలంటే వారి యొక్క ఇదంతా కూడా ఇష్టంగా లేకపోవచ్చు వారికి. మీ ఇంట్లో మీ యొక్క మాటలకు విలువ అనేది పెరగటం, మీ సమస్యలన్నీ, మీ పనులన్నీ క్రమంగా సెట్ అవుతూ వస్తూ ఉండటం, మీ మీద ఇతరులకు గౌరవం అనేది రెట్టింపు అవుతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా చూసి ఆ యొక్క వ్యక్తుల్లో అసూయ అనేది పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఆ యొక్క వ్యక్తులు ఎవరు ఏంటనేది మీరైతే ఈ వీడియో మొదట్లోనే తెలుసుకున్నారు కదా. ఆ యొక్క వ్యక్తుల యొక్క పేర్లు కూడా ఏ లెటర్తో స్టార్ట్ అవుతాయి అనేటటువంటి అంతా కూడా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో మొదట్లో చెప్పాను కదండి, మీరు ఒకవేళ వినాలనుకుంటే మరలా ఒకసారి అయితే వినవచ్చు. అలాగే ఈ ముగ్గురు యొక్క ద్రోహులు మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలని చెప్పేసి అనుకున్నట్లుగా మీకైతే అనిపిస్తుంది. అంటే ఒక పెద్ద హాని చేసే విధంగా ఆ యొక్క అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం మీ ఇంట్లో చాలా జాగ్రత్తగా, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా కాపాడుకునేటటువంటి ఒక భావన అనేది మీకైతే కలుగుతుందన్నమాట. మీ యొక్క మనసు అంతా కూడా బలహీనపడాలి. మీరు ఏ విధంగా ఏది కూడా సరైనటువంటి దారిలో మీరు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఆ యొక్క వ్యక్తులైతే కోరుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తెల్లవారిన తర్వాత ఉదయం 6 గంటల నుండి 11 గంటల మధ్య ఒక చిన్న విషయం ఒక పెద్ద గొడవగా మారేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఎవరో చెప్తున్నారు అనేటటువంటి ఒక మాట, లేదంటే ఆ యొక్క ఫోన్ కాల్ మెసేజ్ మీ యొక్క ఆలోచనలన్నీ పూర్తిగా మార్చేసే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత సులభంగా మీరు ఎవరిని కూడా నమ్మరు. అలాగే ఎవరిని బాధ పెట్టాలి అనేసరికి మీరైతే అనుకోరు. ఎందుకంటే మీ పైన దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు చేసేటటువంటి పనులు కూడా భగవంతుడు మీకు అన్ని వేళల్లో కూడా రక్షిస్తూ కాపాడుకుంటూ ఉంటున్నాడు. ఈ విషయాన్ని అయితే మర్చిపోకండి. కాబట్టి మీరు చాలా బలంగా ధైర్యంగా ఉండండి. ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేయకండి. అలాగే ఎవరు నటిస్తున్నారు ఏంటి అనేది ఆలస్యమైనా కానీ మీరైతే స్పష్టంగా తెలుసుకునేటటువంటి మంచి జ్ఞానం అయితే మీకైతే ఉందన్నమాట. అలాగే ఈ రోజున కొంచెం కోపం అనేది తగ్గించుకోండి. అలాగే ఈ వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక చిన్న నిజం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక పెద్ద వెలుగులాగా మారుతుంది. ఆ యొక్క వ్యక్తి యొక్క అసలు స్వభావం అనేది మీరైతే తెలుసుకోగలుగుతారు. మీకు కొంచెం భారంగా అనిపించినా కానీ ఆ యొక్క విషయం మీ యొక్క మనసును పూర్తిగా కదిలిస్తుందన్నమాట. అలాగే ఈ రోజున కులదేవత ఆరాధన అనేది మీరు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి. మీ ఇంటి పెద్దలు ఎప్పుడూ కూడా భక్తితో పూజించుకునేటటువంటి కులదేవతని ఈరోజైతే ఒకసారిగా గుర్తు చేసుకోండి. అలాగే వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో రైతులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. మరి చిన్న చిన్న మాటలు కూడా మీ యొక్క మనసును తీసుకోలేకపోవడం అంతే మంచిది. కానీ ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా మీకు ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఎక్కువగా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అది
ఏ రంగం వారికైనా కావచ్చు. మరి ఈ విధంగా చిన్న చిన్న విషయాలే అప్రమత్తంగా ఉండటం అయితే మంచిదనే చెప్పాలి. అలాగే కొన్ని శుభవార్తలు కూడా మీరు వినేటప్పుడు మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండటం సహజమే. మొత్తానికి చూసినట్లయితే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటటువంటి ఆ యొక్క మార్పుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇక అలాగే ఈ రోజున అరటిపండ్లు, బియ్యం ఇటువంటివి పేదవారికి దానంగా ఇవ్వండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చూశారు కదండి, మీకు రేపటి రోజున శనివారం రోజున మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి.